అందరికీ నా ఛానల్కి స్వాగతం. శ్రీరంగపట్నంలో సందర్శించడానికి 3 ఉత్తమ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయం విష్ణువు యొక్క అభివ్యక్తి అయిన హిందూ దేవుడైన రంగనాథునికి అంకితం చేయబడిన గౌరవనీయమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో దేవస్థానం ఉంది. ఈ ఆలయం వల్ల శ్రీరంగపట్నం పట్టణానికి పేరు వచ్చింది. కావేరీ నది వెంబడి ఉన్న శ్రీ వైష్ణవుల 5 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో రంగనాథస్వామి ఆలయం ఒకటి. ఈ 5 ప్రదేశాలు సమిష్టిగా దక్షిణ భారతదేశంలో పంచరంగ క్షేత్రాలను ఏర్పరుస్తాయి. శ్రీరంగపట్నం ఎగువ నుండి ప్రారంభమయ్యే మొదటి ఆలయం కాబట్టి ఇక్కడి దేవతను ఆది రంగ అంటే మొదటి రంగం అని పిలుస్తారు. క్రీశ 11వ శతాబ్దంలో హొయసలులచే ఆ తర్వాత విజయనగర రాజులచే ఈ ఆలయాన్ని విస్తరించారు. దాని స్థాపనకు గౌతమ ఋషికి ఆపాదించబడింది. రంగనాథుని భక్తులు పంచరంగ క్షేత్రాల యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది అపారమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతదేశంలోని కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని నిమిషాంబ ఆలయం పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ దేవతకు అంకితం చేయబడిన పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని కీలక వివరాలు ఇక్కడ ఉన్నాయి. స్థానం: నిమిషాంబ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంది. శ్రీరంగపట్నం పట్టణం నుండి సుమారు 2 కిలోమీటర్లు మరియు మైసూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె శివుని భార్య అయిన పార్వతీ దేవి యొక్క స్వరూపంగా పరిగణించబడుతుంది. ఆయన ఆలయం గంజాంలో ఉంది. ఇది పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం సోమవంశ ఆర్యక్షత్రియ వంశానికి చెందిన ముక్తరాజు అనే రాజు నిమిషాంబ ఆలయంలో తపస్సు చేశాడు. ముక్తరాజు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో నిమిషాంబ దేవి ఒక నిమిషంలో అతనికి సహాయం చేస్తుందని వరం పొందాడు. ఈ ఆలయంలో అందంగా అలంకరించబడిన నిమిషాంబ విగ్రహం ఉంది. అమ్మవారి ముందు నిత్య పూజలు అందుకుంటున్న శ్రీచక్రం ఉంది. భారతదేశంలోని కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని త్రివేణి సంగమం 3 పవిత్ర నదులు కలిసే పవిత్ర సంగమం. కావేరీ నది హిందువులు గౌరవించే శక్తివంతమైన కావేరీ నది దక్షిణ భారతదేశం గుండా ప్రవహిస్తుంది మరియు ప్రాంతం యొక్క సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. లోకపావని నది లక్ష్మణ తీర్థం అని కూడా పిలువబడే ఈ నది త్రివేణి సంగమం వద్ద కావేరిలో కలుస్తుంది. హేమవతి నది పశ్చిమ కనుమలలో పుట్టిన హేమవతి నది నదుల సంగమ ప్రక్రియను పూర్తి చేసింది. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంగమం ఐక్యత మరియు సామరస్యాన్ని సూచిస్తుంది. వివిధ మార్గాలు మరియు శక్తుల సమావేశానికి ప్రతీక. త్రివేణి సంగమం శ్రీరంగపట్నం సమీపంలో కావేరీ నది ఒడ్డున ఉంది. ఇది టిప్పు సుల్తాన్ సమాధి అయిన గుంబజ్ నుండి సుమారు 1.2 కిలోమీటర్లు మరియు శ్రీనిమిషంబ దేవాలయం నుండి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు.